ఎన్ఆర్ఐని నమ్మి ఓ ఇంటీరియర్ డిజైనర్ మోసపోయిన ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. అమెరికాలోని అట్లాంటాలో నివాసం ఉంటున్న సురేంద్రబాబు అనే ఎన్ఆర్ఐ తనకు 2 కోట్లు శటగోపం పెట్టారని శరత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిజైనర్ శరత్ ఫిర్యాదు మేరకు సురేంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. సురేంద్రబాబు ఇక సూచనల మేరకు ఇల్లు నిర్మించానని, నిర్మాణానికి సంబంధించిన డబ్బులు వెంటనే ఇప్పించి తనకు న్యాయం చేయాలని ఇంటీరియర్ డిజైనర్ శరత్ వేడుకుంటున్నారు. నేను గత 12 సంవత్సరాలుగా ఇంటీరియర్ డిజైన్ గా నేను ఆ వృత్తిని కొనసాగిస్తున్నాను యూనిక్ ఇంటీరియర్స్ అనే సంస్థ ద్వారా. సో ఈ మీన్ వైల్ లోనే నాకు వచ్చిన మా ఫ్రెండ్ ద్వారా నాకు ఒక ఆఫర్ వచ్చింది అనమాట. మహేష్ అని చెప్పేసి నా మధ్య నా పక్కనే ఉన్నారు. ఆయన ద్వారా నాకు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం ఒక ఆఫర్ వచ్చింది. అంటే మా మహేష్ వాళ్ళ చిన్నాన్న గారు అయినటువంటి సురేంద్ర బాబు, జయశ్రీ గారు, వీళ్ళు అమెరికాలో అట్లాంటాలో ఉంటారు. గత 25 సంవత్సరాలుగా వాళ్ళు అక్కడ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అనమాట. సో వాళ్ళ తరపున బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయండి అని చెప్పి ఆఫర్ రావడంతో నేను రామ్నగర్ చైతన్య స్కూల్ ఆపోజిట్ ఎదురుగా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. అది యాక్చువల్లీ ఏంటంటే ఒక పాత ఇల్లు, దాన్ని ఫస్ట్ మనకు వచ్చింది రెనోవేట్ చేయాలని చెప్పి ఫస్ట్ మా దగ్గరకు వచ్చారు. ఆ రెనోవేషన్ లో ఫస్ట్ ఒక ప్లాన్ అడిగారు. ఆ ప్లాన్ ద్వారా కన్స్ట్రక్షన్ చేద్దామని ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే కింద పాతది ఒక హాస్టల్ కి ఇచ్చినారు, లేడీస్ హాస్టల్ కి బాడీకి ఇచ్చినారు.